శాశ్వతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. మొట్టమొదట దేవుని ఆజ్ఞానుసారంగా నడుచుకుంటే దీర్ఘాయుష్ని ఇస్తానన్నాడు. రెండవ మాట ఏంటి? తల్లిని తండ్రిని సన్మానిస్తే దేవుడు ఏం చేస్తాడంట? దీర్ఘాయుష్ను ఇస్తాడంట. ప్రియులారా, దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రజలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే, తల్లిదండ్రులు మనం పుట్టినప్పుడు లేక మనం గర్భంలో ఉన్నప్పుడు మనల్ని ఎంతో కష్టపడి మనల్ని మోసి తల్లి, తర్వాత మనం భూమి మీద తల్లి గర్భంలో నుండి పుట్టిన తర్వాత పుట్టింది మొదలుకొని పెద్దవారిమయ్యేంత వరకు కంటి రెప్పవలే కాపాడి పోషించి పెద్దవారిని చేసిన తర్వాత ఇక మన కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, కళ్ళు కనబడవు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉంటాం. అయితే దేవుని ఆజ్ఞ ఏంటంట? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, అప్పుడు నీకు దీర్ఘాయువు కలుగుతుంది. అలాగంటే తల్లిని తండ్రిని సన్మానించమంటే ప్రతిరోజు దేవుని ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, దేవుని ఆజ్ఞానుసారంగా జీవించకుండా తల్లిని తండ్రిని వాళ్ళ కాళ్ళకు మొక్కుతూ వాళ్ళే దేవులుగా ఎంచుకొని వాళ్ళనే పూజిస్తూ వాళ్ళకే నమస్కారం చేసుకుంటూ ఉండమని కాదు ప్రియులారా. దేవుని స్థానం దేవునిదే, తల్లిదండ్రుల స్థానం తల్లిదండ్రులదే ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. ఇక్కడ ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, తల్లిదండ్రులను దేవుడు సన్మానించమని ఎందుకంటూ ఉన్నాడు? సన్మానిస్తే మీకు దీర్ఘాయువు కలుగుతుందని ఎందుకంటూ ఉన్నాడు? చాలామంది తల్లిదండ్రులను ప్రేమించేవారు ఉన్నారు ప్రియులారా. మంచివారినే ముందు జ్ఞాపకం చేసుకుందాం. తల్లిదండ్రుల్ని గౌరవించేవారు ఉన్నారు, తల్లిదండ్రుల్ని పోషించేవారు ఉన్నారు, తల్లిదండ్రుల్ని పరామర్శించేవారు ఉన్నారు, తల్లిదండ్రుల బాధ్యత నాదే అని చెప్పేవారు ఉన్నారు. మరి కొంతమంది అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు పట్టించుకోకపోయినా నేను మాత్రం నా తల్లిని నా తండ్రిని వదిలిపెట్టలేను, నా వల్ల కాదు అని ప్రేమించేవారు చాలామంది ఉంటారు. అయితే ఇక్కడ మనం చదువుకున్న భాగంలో తల్లిదండ్రులను ప్రేమించేవారు, గౌరవించేవారు, పోషించేవారు, పరామర్శించేవారు, వారిని బాధ్యతగా చూసుకునేవారు చాలామంది ఉండగా, తల్లిదండ్రుల్ని ఇలాగ ప్రేమించేవారు అందరూ కూడా వారి హృదయంలో అనుకుంటూ ఉంటారంట, దేవుని ఆజ్ఞ నేను నెరవేరుస్తున్నాను. దేవుడు చెప్పాడు కదా, తల్లిదండ్రులు ప్రేమించమన్నాడు, సన్మానించమన్నాడు, కాబట్టి ఆ ప్రకారమే నేను నెరవేరుస్తున్నాను. దేవుడు తప్పకుండా నాకు నా ఇంటికి దీవెనిస్తాడు అనుకునేవారు చాలామంది ఉంటారు. ఆ ప్రకారమే వారు ప్రేమిస్తూ ఉంటారు, గౌరవిస్తూ ఉంటారు, చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలకు సమస్యలు సృష్టించేవారుగా ఉండకూడదు ప్రియులారా. కుమారుడు కానీ కుమార్తె కానీ ప్రేమిస్తుందని వీరు రెచ్చిపోయి ఇంట్లోనే సమస్యలు సృష్టించి, గొడవలు సృష్టించి, అభ్యంతరాలు కలుగజేసి, ఆటంకాలు కలుగజేసేవారుగా ఉండకూడదు ప్రియులారా. అది కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. తల్లిదండ్రులైనటువంటి వారు చాలా జాగ్రత్తగా ఈ విషయంలో ఉండాలి. అయితే అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, దేవుడు సెలవిచ్చినట్లుగా వారు తల్లిదండ్రులను ప్రేమించి పరామర్శిస్తూ ఉంటే తల్లిదండ్రులు గొడవలు సృష్టించకుండా సమాధానాన్ని ఇంట్లో నిలవరముగా నిలిపి ఉంచేవారుగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. మరికొంతమంది ఉన్నారు, తల్లిదండ్రుల్ని బాధించేవారు, వేధించేవారు, కొట్టేవారు, తిట్టేవారు, నా ఇంట్లో ఉండొద్దనేవారు, అనాథాశ్రయంలో ఉండు అనేవారు. ఇలాంటి వారు కూడా ఉంటారు కుమారులు. దీనికి ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కుమారులైనటువంటి వారు ఎలా ఉండాలి అంటే, వివాహమైన తర్వాత నా భార్య, నా పిల్లలు, నా కుమారుడు, నా కుమార్తె నాకు ముఖ్యం, నా తల్లితో నా తండ్రితో నాకు అవసరం లేదు అన్నట్టుగా ఉంటే దేవుడు ఒప్పుకోడు ప్రియులారా. దేవుని యొక్క రూల్ ఎలాగుంటుందంటే,
ఒకే సైడ్ ఎప్పుడు దేవుడు ఆజ్ఞాపించాడు. ఇటు సైడు అటు సైడు దేవుడు ఆజ్ఞాపిస్తాడు. అందుకని కుమారులైనటువంటి వారు తల్లిదండ్రులతో పాటు నీ భార్యని, నీ పిల్లల్ని ప్రేమించేటప్పుడు, గౌరవించేటప్పుడు వీరు బ్యాలెన్స్గా ఉండాలి. ఇది దేవుని ఆజ్ఞానుసారముగా నడుచుకునే వారికి మాత్రమే ఈ గ్రహింపు, ఈ జ్ఞానం ఉంటుంది. ప్రియులారా, తల్లిదండ్రులు ప్రేమిస్తే ఇంకా తల్లిదండ్రుల మాటే వినుకుంటూ ఉండడం, భార్య మాట చెవును పడకుండా, పిల్లల మాట చెవును పడకుండా అజ్ఞానముగా కుమారులు ఉండకూడదు. ప్రియులారా, అలాగని భార్యను ప్రేమిస్తే భార్యనే ప్రేమించటం, ఆయన పిల్లల్నే ప్రేమించటం, తల్లితో కానీ తండ్రితో కానీ అవసరం లేదన్నట్టుగా ఉండడం, ఇవి చేయకుండా కుమారులైనటువంటి వారు చాలా బ్యాలెన్స్గా నడుచుకోవాలి. దేవుని ఆజ్ఞానుసారముగా నడుచుకుంటూ ఉంటే ఈ బ్యాలెన్స్గా ఉండేటువంటి మైండ్ సెట్ దేవుడు ఇస్తాడు. ప్రియులారా, తల్లిదండ్రులతో ఎట్లుండాలి, వారిని ఎట్లు ప్రేమించాలి, ఎట్లు గౌరవించాలి, అలాగ భార్యను ఎట్లు ప్రేమించాలి, ఎట్లు గౌరవించాలి, పిల్లల్ని ఎట్లు ప్రేమించాలి, ఎట్లు గౌరవించాలి, వారి క్రమశిక్షణ ఎలాగ నేర్పాలి, ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞ నడుచుకునే వారికి క్రమం తప్పకుండా ఇవన్నీ వర్తిస్తాయి. ప్రియులారా, వారు భయపడుతూ తల్లిదండ్రులను ప్రేమిస్తూ భార్యకు కూడా అదే నేర్పిస్తారు. తల్లిదండ్రులు ప్రేమించాలి, గౌరవించాలని నేర్పిస్తారు. పిల్లలకు కూడా తల్లిదండ్రులను ప్రేమించాలి, గౌరవించాలని నేర్పిస్తూ ఉంటారు. ఇది బ్యాలెన్స్గా కుమారులు, కోడళ్ళు బ్యాలెన్స్గా ఉన్నప్పుడు ఫ్యామిలీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అలాగుండకుండా కుమారులైనటువంటి వారు లేక భర్తలైనటువంటి వారు తల్లిదండ్రులను ప్రేమిస్తే తల్లిదండ్రుల చుట్టే తిరగడం, భార్యను ప్రేమిస్తే భార్య చుట్టే తిరగడం, భార్య ఏం చెప్తే అదే వేదవాక్కు, లేకుంటే తల్లిదండ్రులు ఏం చెప్తే అదే వేదవాక్కుగా ఉండకుండా దైవ జ్ఞానముతో ప్రార్థనాపూర్వకముగా ఏది మేలో, ఏది చెడో, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఇవన్నీ జ్ఞానయుక్తముగా గ్రహించేవారుగా ఉండాలి. అప్పుడు కుటుంబాల్లో సమస్యలు రాకుండా దేవుడు ఆయన కంచెను, ఆయన సమాధానాన్ని తప్పకుండా ఆయన బిడ్డలకు ఇస్తాడు. అందుకే ఇక్కడ ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, ఒకానొక ప్రాంతంలో వృద్ధులైనటువంటి ఇద్దరు తల్లిదండ్రులు ఉన్నారు. వారిద్దరు కూడా చాలా వృద్ధులైపోయారు. కానీ మంచం పట్టలేదు, తిరుగుతూ ఉన్నారు. వంట చేసుకోగలరు, వారి పనులు వారు చేసుకోగలరు. తండ్రి మాత్రం అవుటివాడు, 2 కాళ్ళు లేవు, ఆయన్ని కూడా తల్లే చూసుకోవాలి. కుమారుడు మాత్రం ఆజానుబాహుడులాగా ఉన్నాడు, చాలా హైట్ ఉన్నాడు, వెయిట్ ఉన్నాడు, చాలా బలంగా ఉన్నాడు. అయితే ఈ కుమారుడు త్రాగుబోతయ్యాడు, తిండిపోతయ్యాడు, తిరుగుబోతయ్యాడు, వ్యభిచారయ్యాడు, దొంగ అయ్యాడు. ఈ అలవాట్లు వీనికి లేవు అన్నట్టుగా వాడు తయారైపోయాడు. ఏ పొరపాటైనా చేసి రాని ఇంట్లోనన్నా ప్రశాంతంగా ఉంటాడు అంటే ఒకవేళ తల్లిదండ్రులు ఏమీ వారిని దండించకుండా ఉండవచ్చు. ప్రియులారా, వాడు అలాంటి వాడు కాదు. బయట పనులు అలాగే దొంగతనం చేస్తాడు, మోసం చేస్తాడు, తాగుతాడు, తింటాడు, తిడతాడు, ఇతరులతో గొడవ పెట్టుకుంటాడు, అన్నీ చేస్తాడు. మరలా బయట ఏం చేశాడో ఇంట్లో కూడా అదే పనే చేస్తాడు. తల్లిని కొడతాడు, తండ్రిని కొడతాడు, హింసిస్తాడు, భయపడిస్తాడు. నాకేమైనా అడ్డు చెప్తే కత్తితో పొడిచి చంపేస్తానంటాడు. ఈలాగున వారిని బెదిరిస్తూ ఉన్నాడు. తల్లితో ఎలాగ ప్రవర్తించాలో తెలియదు, చెల్లితో ఎలాగ ప్రవర్తించాలో కూడా తెలియనంత మూర్ఖుడైపోయాడు. ఇలాగ వారిని కష్టపెడుతూ ఉంటే ఆ నుండి కొడుకు రోడ్డు మీద ఇంట్లోకి వస్తున్నాడంటే తల్లి తండ్రి గడగడగడ వణికిపోతూ ఉన్నారు. ప్రశాంతంగా భోజనం చేయలేరు, ప్రశాంతంగా నిద్రపోలేరు. ఏ టైంలో వస్తాడో ఏం చేస్తాడో తెలియనటువంటి భయంకరమైన పరిస్థితుల్లో వారు ఉంటూ ఉన్నారు. చివరికి ఇవన్నీ జరిగిన తర్వాత ఆ తల్లి ఒకానొక పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఏమ్మా ఎందుకు వచ్చావు, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అని అంటే, అయ్యా దొంగలు ఉన్నారు, త్రాగుబోతులు ఉన్నారు, తిండిపోతులు ఉన్నారు, వ్యభిచారం చేసే వాళ్ళు ఉన్నారు, మనుషులను చంపే వాళ్ళు ఉన్నారు, వారి చేతిలో నుండి నన్ను నా భర్తను కాపాడండి అని వెళ్ళారంట. ఎవరు వారు, వారి పేరు, వారి ఊరేంటి, వారి అడ్రస్ ఏంటి అన్నీ క్లియర్గా రాసి ఇమ్మని అంటున్నారు. వృద్ధురాలు వచ్చేసరికి పోలీస్ స్టేషన్లో పోలీసు వారు కూడా చాలా కనికరముతో నిండిపోయి, ఏమ్మా నీ బాధ ఏంటి, కంప్లీట్ అడ్రస్ ఇచ్చేసి వెంటనే మేము కేర్ తీసుకుంటామా అంటున్నారంట.
అంటే అవంటా ఉందంట, ఎవరు కాదయ్యా, దొంగ నా కుమారుడే, దోచుకునేవాడు నా కుమారుడే, కొట్టేవాడు నా కుమారుడే, చంపేవాడు నా కుమారుడే, దొంగతనం చేసేవాడు నా కుమారుడే, అసభ్యంగా నాతో నా కుమార్తెతో ప్రవర్తించేవాడు నా కుమారుడే, తాగుబోతూ నా కుమారుడే, అన్నీ నా కుమారుల్లోనే ఉన్నాయి. సరే, ఇప్పుడు ఏం చేయమంటావు? వాడిని పట్టుకొని చెరసాల్లో వేయమంటావా? ఏం చేయమంటావు? ఏంటి నీ ప్రాబ్లం ఏంటి చెప్పు అంటే ఆ తల్లి అంటా ఉందంట, చూడయ్యా, ఆయన్ని చెరసాల్లో వేస్తే ఓ 10 రోజులుంటే, ఓ నెల రోజులుంటే మీరే వాడికి బుద్ధి వచ్చిందని మీరు వదిలేస్తారు, మరలా వాడు మా మీదకి వస్తాడు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, మీరు పోలీస్ స్టేషన్ వారు కాబట్టి మీకు ఇవన్నీ చేయవలసిన బాధ్యత మీకుంది కాబట్టి నేను చెప్పట్లేదు. నేను మీకు ₹1,00,000 ఇస్తా, అమౌంట్ ఎంత ఇస్తంట? ₹1,00,000 అమౌంట్ ఇస్తాను మీకు. వాడిని చంపేసేయండి, వాడు నా కంటికి కనబడకుండా చేయండి, ₹1,00,000 అమౌంట్ ఇస్తాను మీకు అని నెత్తి నోరు కొట్టుకుంటూ ఆ తల్లి ఏడుస్తూ ఉందంట ప్రియులారా. తల్లి ఎవరైనా కుమారుని చంపుకోవాలనుకుంటుందా ప్రియులారా? ఎవరైనా కొట్టడానికి వస్తే, ఎవరైనా తిట్టడానికి వస్తే తల్లి పలికేటువంటి మాట ఏంటంటే, ఒకానొక కుమారుని నేను ఎరుగుదును. ఆ తల్లి రాత్రంతా వాడు కేకలేస్తూ ఇరుగు పొరుగు వారిని, బంధువులను, రక్షబంధికులను, స్నేహితులను అందరినీ చెడ్డ మాటలు తిడుతూ ఉంటాడు రాత్రంతా. ఉదయాన్నే ఇరుగు పొరుగు వారందరూ వచ్చి, ఏంటి మమ్మల్ని నువ్వు తిట్టావు, రాత్రి అట్లా తిట్టావు, ఇట్లా తిట్టావు అంటా ఉంటే వెంటనే వారందరికీ అడ్డొచ్చి నిలబడుతుంది ఆ తల్లి. ఏనాయనా ఎందుకు గొడవకు వచ్చారు ఇంటికి అని అంటే, నీ కుమారుడు రాత్రి ఏం తిట్టింది, నీకు చెవులు లేవా, వినపడలేదా, రాత్రి ఎట్లా తిడుతూ ఉన్నాడు అంటే ఆ తల్లి అంటూ ఉందట, అయ్యో మిమ్మల్ని కాదు నాయన నా కుమారుడు తిట్టింది, నన్ను, నా కోడల్ని నా కుమారుడు తిడుతూ ఉన్నాడు, మిమ్మల్ని కాదు తిట్టింది వాళ్ళనే. ఆ సంగతి ఈమెకు కూడా తెలుసు. కానీ తల్లి యొక్క ప్రేమ చూడండి, మిమ్మల్ని కాదు నాయన తిట్టింది, నా కోడల్ని తిడుతూ ఉన్నాడు, నన్ను తిడుతూ ఉన్నాడు, తాగడానికి మేము డబ్బులు ఇవ్వలేదని మమ్మల్ని తిడుతున్నాడు కానీ మిమ్మల్ని కాదు నాయన అని ఆమె కుమారుని కోసం అబద్ధం పలుకుతూ ఉంది ఆ తల్లి. కానీ ఈ తల్లి ఏమంటా ఉంది, ₹1,00,000 అమౌంట్ ఇస్తాను, చంపేసేయండి, వాడెన్నడూ నా కంటికి కనబడకుండా, ఇదిగో కొద్దిగా మేము బ్రతికేది ఒక 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 1 సంవత్సరం, ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో తెలియదు, ముసలాయన నేను మనశ్శాంతిగా ఉంటాం, నా కుమార్తె నేను మనశ్శాంతిగా ఉంటాం, ₹1,00,000 డబ్బులు ఇస్తాను అని చంపేయండి. తల్లి యొక్క ప్రాణం ఎంత విసిగిపోయి ఉంటుందో చూడండి ప్రియులారా. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం దేవుడు సెలవిచ్చినట్టుగా, నా కుమారుడా నా ఉపదేశమును మరువద్దు అన్నాడు అని అంటే, దేవుని యొక్క ఉపదేశాన్ని మరిచాడు కనుకనే ఇంత దుర్మార్గుడు అయిపోయాడు. దేవుడు సెలవిచ్చినట్టుగా తల్లిదండ్రులను మీరు సన్మానించండి, ప్రేమించండి, అప్పుడు మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు అని దేవుడు సెలవిస్తూ ఉంటే, ఇది దీర్ఘాయుష్మంతుడు కాదు, వీడు శాపగ్రస్తుడు అయిపోయాడు. కారు చీకట్లు విని దీపం ఆరిపోయేటట్టుగా వీడు చేసుకుంటూ ఉన్నాడు. నాకు బలం ఉందని రెచ్చిపోతూ ఉన్నాడు, నాకు అడ్డు చెప్పేవారు ఎవరు లేరు, వృద్ధులైన నా తల్లిదండ్రులు ఏమీ చేసుకోలేరు, ఎందుకంటే వారికి శక్తి లేదు, బలం లేదని వీడు విర్రవీగుతున్నాడు. సరే, రేపొద్దున ఈ కుమారుడు వృద్ధుడవుతాడా కాడా చెప్పండి? అది మనం దృష్టి ఉంచుకుంటే మేము కూడా వృద్ధులం అవుతాం, మేము కూడా ఎవరి సహాయమైనా కోరుకునే పరిస్థితి రాబోతూ ఉన్నది అనుకుంటే ఏ కుమారులు కూడా ఇలాంటి పనులు చేయరు ప్రియులారు. ఈ భయం కలిగి రేపొద్దున ఎలాంటి శాపమైన పాపమైన మా మీదికి రావచ్చు. దేవుని ఆజ్ఞానుసారంగా నడుచుకుంటే దేవుడు ఏదో ఒక దినాన నాకు, నా ఇంటి వారికి, నా పిల్లలకు కూడా దీవెనిస్తాడన్న భయముతో దేవుని ఆజ్ఞ దేవుని ప్రజలు నెరవేరుస్తూ ఉంటారు ప్రియులారా. తల్లిదండ్రులను ప్రేమించి పరామర్శించి, నా తల్లిదండ్రులు అయితే నాకు అవసరం కానీ వేరే వాళ్ళ తల్లిదండ్రులు నాకు అవసరం లేదు, పరదేశులు నాకు అవసరం లేదు, కుంటివారు, గుడ్డివారు, దిక్కులేని వారు, అనాథలు నాకు అవసరం లేదు అనుకోకుండా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞానుసారంగా మనం నడుచుకుంటే దీర్ఘాయుష్మంతులు. సంఘంలో, సమాజంలో దేవునికి మహిమ తెచ్చి బిడ్డలముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు వద్దన్న దాన్ని తీసేసుకోండి, ఏది చేయమన్నాడో దాన్ని హృదయంలోనికి చేర్చుకునండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని 30 దంతలుగా, 60 దంతలుగా, 100 అంతలుగా
దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. మీరు ఎక్కడ అవమానం పొందారో అక్కడ ఘనత పొందేటట్టుగా దేవుడు అత్యధికమైన ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.